ఒక వ్యక్తి ఎడారిలో నడుస్తూ వెళ్ళాడు. ఆయన అక్కడ దారి తప్పిపోయాడు. అతను తెచ్చుకున్న నీళ్లు 2 రోజుల క్రితమే అయిపోయాయి. కానీ నీరు కోసం వెతుకుతూ ముందుకు వెళుతున్నాడు. ఎక్కడా నీరు కనిపించలేదు. తన జీవితం ఆఖరి దశకి వచ్చేసిందని చెప్పి అర్థమైపోయింది. ఈ రోజు రాత్రి గడవడం కష్టం, రేపు అన్నది నేను చూడనేమో అనుకుంటూ నిరాశగా ముందుకు వెళుతూ ఉన్నాడు. దూరంగా ఒక గుడిసె కనిపిస్తుంది ఆ వ్యక్తికి. అది నిజమా తన భ్రమ అవుతే దగ్గరికి పోయి చూద్దామని చెప్పి శక్తి అంతా కూడా తీసుకొని ఇసుకలో నడుస్తూ గుడిసెకి చేరాడు. ఆయన గుడిసెలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటే అక్కడే పక్కనే బోరింగ్ కనిపిస్తుంది ఆ వ్యక్తికి. బోరింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి గురించి పంపుని కొడుతూ ఉంటే ఒక్క చుక్క నీరు కూడా రాదన్నమాట. అప్పుడు శక్తి అంతా తీసుకొని మళ్ళీ బోరింగ్ కొడతాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ ఆవహించేస్తుంది. ఒంట్లో శక్తి అంతా పోయింది. కానీ ఇక ఏం చెయ్యాలా అని చెప్పి ఆ గుడిసెలో వెతుకుతూ ఉంటే అతనికి మూలన ఒక సీసా కనిపిస్తుంది. దానిలో నీరు కూడా ఉంటుంది. కానీ ఆ సీసాకి ఒక కాగితము మూట కట్టి ఉంటుందన్నమాట. అది విప్పి తీసి చదివితే అతనికి అందులో ఇలా ఉంటుంది: ఈ బాటిల్లోని నీరు బోరింగ్ పంపులో పోయండి, పంపు కొట్టండి, మీకు నీరు వస్తుంది అని చెప్పి ఆ కాగితం మీద రాసి ఉంటుంది. అయితే అతనికి ఒక సందేహం కూడా వస్తుంది. ఈ నీరు తాగేయడమా, బోరింగ్ పంపులో పోయడమా? ఎంత కొట్టినా ఇందాక రాని నీరు నీరు పోస్తే వస్తుందా? ఈ నీరు నేను తాగితే ఇప్పుడు నేను ఒక 2 రోజులైనా బతుకుతాను. కానీ ఈ కాస్త నీరు వృధా చేస్తే ఎలా అని చెప్పి చాలాసేపు ఆలోచిస్తాడు. కానీ ఆఖరి ప్రయత్నంగా బోర్ పంపులో నీరు పొయ్యాలనే నిర్ణయించుకుంటాడు ఆ వ్యక్తి. వెళ్ళి ఆ పంపులో నీరు పోసి కొట్టడం మొదలు పెడతాడు. ఆశ్చర్యం! పాతాళగంగ పైకి తన్నుకుంటూ వస్తుంది. నీరు తాగి బాటిల్ అంతా నింపి తన దగ్గర ఉన్న బాటిల్ కూడా నింపుకొని మళ్ళీ ఆ కాగితం చుట్టంతా కూడా ఆ బాటిల్కి చుట్టి మూలన పెట్టేస్తాడు. పెట్టి మళ్ళీ వెతుకుతాడు. ఆయనకి దూరంగా ఒక మ్యాప్ అన్నది కనిపిస్తుంది. దాన్ని చూసి ఎడారి నుంచి బయటికి ఎలా పడాలా అన్నది ఆ మ్యాప్లో ఉంటుందన్నమాట. అది చదువుకునే తర్వాత ఇలా ఆలోచిస్తాడు: ఈయన ఇలాంటి కష్టమే ఎవరో ఇంతకు ముందు పడి ఉంటారు. వాళ్ళు ఎదుటి మనిషి కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఎవరూ కూడా ఇలా ఇబ్బంది పడకూడదని చెప్పి ముందుగా సీసాలో నీరు నింపి ఇలా రాసి మ్యాప్ కూడా పెట్టారు. అంటే మనము పొందాలి అంటే ఏదో ఒకటి మనం ముందుగా ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పి తన గమ్యానికి చేరుకొని వెళ్ళిపోయాడు. చూసారా? ఎప్పుడైనా కానీ రిస్క్ అయినా కూడా మన ప్రయత్నం లేకుండా మనకి ఏది లభించదని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది. ఇంకోసారి ఇంకో విషయం విందాం.